కోరిన కోరికలు తీరితే ఆలయాలలో ముడుపులు భారీగా కానుకలను సమర్పిస్తూ ఉంటారు. అయితే తూర్పుగోదావరి జిల్లా కొప్పవరంలో జరిగే సత్యమ్మ తల్లి ఆలయం కాస్త స్పెషల్. ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరితే విచిత్రమైన వేషాల్లో బిచ్చమెత్తుకొని మొక్కు తీర్చుకోవటం ఇక్కడ వస్తున్నటువంటి ఆనవాయితీ. 2 ఏళ్లకు ఒకసారి 3 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లా కొప్పవరంలో సత్యమ్మ తల్లి జాతర ఘనంగా జరుగుతోంది. మొదటి రోజు ఆలయంలో అమ్మవారి వద్ద ఉన్న కత్రికుండ కిందకు దించడంతో జాతరను ప్రారంభం చేస్తారు. ఈసారి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి ముడుపులు చెల్లించుకునేందుకు విచిత్రమైన వేషధారణలో భిక్షాటన చేశారు. టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీమణి నల్లమిల్లి మహాలక్ష్మి సైతం ఈ భిక్షాటన చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి. జమీమా, ఏదైతే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని కొప్పవరం, ఈ కొప్పవరంలో సత్తమ్మ జాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ జాతరకి రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇక్కడి నుంచి వెళ్ళి సెటిల్ అయిన వారందరూ కూడా ఈరోజు సత్తమ్మ జాతరకి ఖచ్చితంగా హాజరవుతూ ఉంటారు. ఇది తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఈతకోట నుంచి ఈ సత్తమ్మ జాతర ఇక్కడికి తరలి వచ్చిందని చెప్పి కొప్పవరం వాసులు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏదైతే కత్రికుండ అని అమ్మవారి నుంచి దించిన తర్వాత ఈ ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ సత్తమ్మ జాతరని ప్రారంభిస్తుంటారు. అయితే 3 రోజుల పాటు జరిగే ఈ జాతరలో ప్రత్యేకించి 2వ రోజు ఇక్కడ ఏదైతే పూజారులతోటి దెబ్బలు తినడం, ఒక విచిత్ర వేషాలతో వేసుకుని వెళ్ళి పూజారులతో దెబ్బలు తినడం ఒక ప్రత్యేకత ఇక్కడ ఉంటుంది. అలాగే ఒక చిత్రమైన వేషాలు లాంటివి వేసుకుంటే, అంటే కొత్తగా ఎవరైనా వచ్చి చూస్తే మొత్తం ఒక జానపద కళా రూపాలు, కళా దృశ్యాలు, మొత్తం ఏదైనా సరే ఇక్కడ ఒక జాతరకి ఏదైతే బయట నుంచి మన సాంస్కృతిక కార్యక్రమాలు పురమాయించుకుని వేషాలు వేసి ఇక్కడ తిరుగుతూ ఉంటారో అదేవిధంగా అంతకంటే కొట్టొచ్చినట్టుగా ఇక్కడ ప్రతి భక్తుడు కూడా తన మొక్కుకున్న వేషంలో వేషం వేసుకుని వేషాధరణ ధరించి విచిత్ర వేషాలతో కూడా ఇక్కడికి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ మొక్కులు తీర్చుకుంటుంటారు. అంటే ఈ విధంగా మొక్కులు తీర్చుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీ. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఈ సత్తమ్మ జాతర ఈ విధంగా కొనసాగుతూ ఉంది. పిల్ల పాపలతో పెద్దలు ఎవరైనా సరే తమ కోరుకున్న కోరిక తీరినట్లయితే మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత వచ్చే సత్తమ్మ జాతరకి ఫలానా వేషంలో వస్తామని చెప్పి మొక్కుకుంటారు. ఆ విధంగా ఈ 2 ఏళ్లలో వాళ్ళు మొక్కు తీరినట్లయితే మళ్ళీ సత్తమ్మ జాతరకి వారు కోరుకున్న 6 వేసుకుందాం అనుకున్న వేషం వేసుకుని హాజరవుతారు. అయితే ఇక్కడ వేషం వేసుకోవటమే కాదు, అంటే వేషాధారణలో వెళ్ళటమే కాదు, ఆ ఊరు మొత్తం ఆ ప్రధాన వీధుల్లో తిరుగుతూ, తీర్థంలో తిరుగుతూ భిక్షాటన కూడా చేసుకుంటారు. ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసి ఎవరైతే భిక్షాటనలో బయట చేస్తూ ఉంటారో సేమ్ అదే తరహాలో మొత్తం కొట్టొచ్చినట్టుగా ఆ ఇంటింటికి వెళ్ళి అమ్మ అంటూ అరిచి ఇక్కడ భిక్షాటన చేసి వచ్చిన ఆ డబ్బు అంతా కూడా తీసుకుని వెళ్ళి అమ్మవారికి ఇక్కడ సమర్పించడం అనేది ఒక ఆనవాయితీ. ఇట్లా చూసినట్లయితే ఈ కొప్పవరం జాతర ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు మొక్కులు తీర్చుకుందామా, ఎప్పుడు వేషాలు వేసుకుందామా అనేది చాలా ఆతృతగా, చాలా భక్తి శ్రద్ధలతోటి, చాలా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ భక్తులు ఈ సత్తమ్మ జాతరకి తరలి వస్తుంటుంటారు. అంటే ఇక్కడ చూసినట్లయితే మొత్తం మనం అనేక వేషాలు చూస్తున్నాం. ఈ వేషాలన్నీ కూడా చూసినట్లయితే ఏదో డ్రామా కట్టడానికి బయట నటీనటుల్ని తీసుకొచ్చి ఈ వేషాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారేమో అని ఎవరైనా మొదటిసారి చూసిన వాళ్ళైతే అలాగే చూస్తూ ఆశ్చర్యపోతారు. కానీ ఇది ఒక్కొక్కరు పెద్ద ధనికులు, చాలా పెద్దవాళ్ళు, చాలా ఉన్నవాళ్ళు అందరూ ఎవరైనా సరే వారు అడుక్కునే వాళ్ళు వేషం వేయాలనుకుంటే అడుక్కునేవాడు వేషం వేసుకుని వస్తారు. అలాగే బుడబొక్కలోడు వేషం వేయాలనుకుంటే బుడబొక్కలోళ్ళ కింద వేసుకుని వస్తారు. అలాగే ఒక శివుడి కింద వేషం వేయాలనుకుంటే శివుడి కింద వేసుకుంటారు. ఒక పాములోళ్ళ కింద వేషం వేసుకోవాలంటే పాములు వేషం వేసుకునే కాదు, మామూలుగా ఉండే పాములు కూడా మెల్ల వేసుకుని కూడా వారే పాములోళ్ళ కింద నేరుగా వస్తున్న ఆ పరిస్థితి కూడా, వేషాలు కూడా ఇక్కడ అనేకం దర్శనమిస్తూ ఉంటాయి. ఈ విధంగా చూసినట్లయితే ఈ కొప్పవరం జాతర అందరిలో ఈ జాతర చూసేందుకు కూడా జిల్లాలోని నలుమూల నుంచి కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వస్తారు. ఈ గ్రామంలో వీధులన్నీ కూడా మొత్తం జనసమ్మర్దంతో, భక్త జనసంద్రంతో నిండిపోతాయి. ఉదయం మొదలైన
తీర్థం సాయంత్రం వరకు ఈరోజు కొనసాగుతుంది. మూడో రోజు ఆఖరి రోజు కావడంతో మొత్తం భక్తులందరూ కూడా ఈ వేషాధారంతో విచిత్ర వేషాలతోటే ఇక్కడ చేరుకుంటారు. అది చూడటానికి వచ్చిన వాళ్ళు మాత్రం ప్రేక్షకులు మాత్రం ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఏదైనా ఈ కొప్పవరంలో సత్యమ్మ జాతరకి రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే మరింత భక్తి శ్రద్ధలతోటి ఈ జాతర జరుపుకోవడం, ఎప్పుడెప్పుడు వస్తుందా, 2 ఏళ్ళు ఎప్పుడు పూర్తవుతాయని ఇక్కడ భక్తులు ఎదురు చూసి ఈ వేషాలు వేసి తమ మొక్కులు తీర్చుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుందని చెప్పవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్.